అంటే పైకి జగన్మోహన్ రెడ్డి చేయించాడు, జగన్మోహన్ రెడ్డి బిగ్ బాస్ అని కనిపిస్తున్నప్పటికీ టెక్నికల్గా ఎవిడెన్స్ సంపాదించడంలో ఇబ్బంది ఏర్పడుతుంది. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు అందరికీ తెలుసు, అందుకే వాళ్ళు 151 సీట్ల నుంచి 11 సీట్లకి ఇచ్చారు. ఇతను మద్యంలో బాగా దోపిడీ చేశాడు. మిగిలిన తర్వాత విషయాలు అన్ని దాదాపు కుటుంబాలు బాగా ఎఫెక్ట్ అయినాయి, రూరల్ ఏరియాస్ బాగా ఎఫెక్ట్ అయిన కారణం మద్య విధానం వలన. అది ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి శ్రేయోభిలాష్ కూడా చెప్పేశాడు కదా. కాబట్టి ఇక పెద్ద రహస్యాలు ఏం మిగల. ఏదో కొండ మీద గోల ఏంటంటే పలానా విషయం అన్నట్టు అది వాళ్ళు రహస్యం అనుకున్నారు, కిందాడికి అందరికి వినపడింది. అమిత్ షా గారే లోక్సభలో ఆయన ప్రస్తావించిన ఈ అంశం మీద పిలిచినప్పుడు మీరు అన్నట్టు ఆయన ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ కూడా ఇచ్చాడు. ఆయన పిలిపించుకున్నాడు అంటే దాని మీద చర్య తీసుకోకుండా ఉంటారని అనుకోవటానికి లేదు. రెండోది ఏంటంటే ఆయన్ని ఎప్పుడైతే ఆయన ఛాంబర్కి పార్లమెంట్ భవన్లో పిలిపించుకున్నాడో అది కన్సర్న్డ్ ఏజెన్సీస్కి అలర్టే. వాళ్ళు ఆల్రెడీ దానికి సంబంధించిన ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు. ఎనీ టైం అమిత్ షా గారు మన పిలవచ్చు, పిలిచి దీని మీద ఎంక్వైరీ చేయమనొచ్చు, ఇప్పటికి మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉందా అని అడుగుతాడు. అంత పెద్ద ఏజెన్సీస్ మా దగ్గర ఏమీ ఇన్ఫర్మేషన్ లేదు అని ఒక బ్లాంక్ ఫేస్ పెట్టుకుంటే ఒక ఈడీ డైరెక్టర్ జనరల్, అది చాలా అవమానకరమైన విషయం. వాళ్ళు అప్పటికి కనీసం ఒక 25-30% ఇన్ఫర్మేషన్ ఆయనకి చెప్తారు, బేసిక్స్. మేము ఇంకా ఫైన్ డీటెయిల్స్లోకి వెళ్ళలేదండి, ఫుల్ డీటెయిల్స్లో. కానీ అప్పుడు ఆయన ఆర్డర్ ఇచ్చినప్పుడు ఫుల్ డీటెయిల్స్లోకి కూడా వెళ్తారు. మీరు ఇంకొక మాట అడిగారు, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎందుకు వెళ్ళటలేదు, అరెస్ట్ చేస్తారా చేయరా అని. రాష్ట్ర ప్రభుత్వం గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పిదం వల్ల చంద్రబాబు నాయుడు గారిని వీరు చెప్పినట్టు మన కార్తిక్ గారు అకారణంగా ఒక ఐపీఎస్ ఆఫీసర్ నంద్యాల వెళ్ళి ఆయన్ని టైంలో Z+ కేటగిరీలో ఉన్న వ్యక్తిని బస్సులో పడుకుంటే లేపి బయటికి తీసుకొచ్చి పని అరెస్ట్ చేయడానికి ఏ కారణం మీద, ఏ కేసు గురించి అంటే అవి రెండు నాకు తెలియదు సార్, నన్ను అరెస్ట్ చేయమని పైనుంచి ఆదేశాలు ఉన్నాయి, అంతవరకు మీ దగ్గరికి వచ్చాను, మీరు సహకరిస్తే నేను మిమ్మల్ని విజయవాడ తీసుకెళ్తాను, విజయవాడ వెళ్ళే లోపల మాత్రం మీకు వినే చెప్పగలుగుతాను. అప్పటికి వాళ్ళు ఒక దీనికి వస్తారు, ఒక నిర్ణయానికి. అంటే పైనుంచి అంటే లండన్లో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు మానిటరింగ్ చేస్తున్నాడు. నేను లండన్ నుంచి వచ్చేటప్పటికి ఆయన అరెస్ట్ అయిపోవాలి. ఒకవేళ కనుక ఎయిర్పోర్ట్లో విలేకరులు అడిగితే ఆయన ఎత్తేసారా నాకు తెలియదే, నేను లండన్ నుంచి ఇప్పుడే కదా వస్తున్నాను అని చెప్పాలి. అది సక్సెస్ఫుల్గా చెప్పాడు. బహుశా మరి ఇంకా పెద్ద తెలివి ఏం ఉపయోగించాడంటే ఆయన, మరి ఏమన్నా కేంద్ర ప్రభుత్వం ఏమైనా చేసిందేమో నాకు తెలియదు అన్నాడు ఇంకా గొప్పగా. చీఫ్ మినిస్టర్ అయ్యి ఉండి ప్రతిపక్ష నాయకుడిని నీ రాష్ట్రంలో అరెస్ట్ అయితే నువ్వు లండన్లో ఉంటే, ఇవాళ ప్రపంచం అనేది ఒక కుగ్రామం, నీ దగ్గర సెటిలైట్ ఫోన్ ఉంటుంది, ఇక్కడ ఏం చీమ చిటుక్కుమన్నా నీకు అక్కడికి వినపడుతుంది, అలాంటి వ్యవస్థ ఉండి నాకు తెలియదు ఎత్తేసారా అని మళ్ళీ ఎదురు ప్రశ్న వేయటం అంటే అది ఓవర్ స్మార్ట్ అనేది ఆ రోజే జనం గ్రహించారు. ఇది కేవలం ఈయన ఇక్కడ ఇచ్చిన వెళ్ళిన స్కెచ్ చేసి ఇచ్చి వెళ్ళాడు, వాళ్ళు అమలు చేశారనేది. అట్లా చేస్తే దాని వలన ఆయన ప్రతిష్ట పీకే, ఆయన పేరు ఏం పీకే అండి, ప్రశాంత్ కిషోర్ కూడా చెప్పింది ఏంటి, ఇతను చేసిన ఒక బ్లండర్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయటం వల్ల కూడా ఇతని ఓటమిలో ప్రధాన పాత్ర వహించిందని కూడా చెప్పాడు. వాళ్ళ ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా చెప్పాడు తప్పు చేశాడు అతనని. ఏదైనా అరెస్ట్ చేయటం తప్పు కాదు, అకారణంగా అరెస్ట్ చేయటం తప్పు, అక్రమంగా అరెస్ట్ చేయటం తప్పు. నువ్వు ఒక ప్రాపర్ ప్రొసీజర్ ద్వారా ఒక రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తిని అరెస్ట్ చేయాలంటే 17A ప్రకారం యాంటీ కరప్షన్ చట్టం సవరణ ప్రకారం ఆ గవర్నర్కి లెటర్ రాయాలి. గవర్నర్ గారు కూడా చట్టం తెలియని వ్యక్తి కాదు, ఆయన సుప్రీంకోర్టు ఫార్మర్ జడ్జి. అప్పుడు అక్కడ వైజాగ్లో ఉన్నప్పుడు ఆయన ఈయన అరెస్ట్ చేశారంటే ఎలా జరిగింది అని ఆయన ఇమీడియట్ ప్రశ్న వేశాడు పక్కన వాళ్ళని, ఎలా జరిగింది అని. అంటే నాకు రావాలి కదా ఇన్ఫర్మేషన్ అని. అందులో ముఖ్యమంత్రి కూడా లేడు కదా. అప్పుడు గవర్నర్కి లెటర్ వెళ్ళాలి ఫార్మల్గా, ఏ ఏజెన్సీ అయితే అరెస్ట్ చేస్తుందో మేము ఫలానా ఫార్మర్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయబోతున్నాము, ఫలానా ఎవిడెన్సెస్ ఈ కేసు అని. అందులో కనుక ప్రైమా ఫేసి ఉంటే పర్మిషన్ ఇచ్చేస్తారు. ప్రైమా ఫేసి కేసు లేకుండా, ఏ కేసు లేకుండా కేవలం కక్ష సాధింపుతోనే ఈ అరెస్ట్ జరుగుతుంది అన్నప్పుడు ఆయన కాపాడాల్సిన బాధ్యత గవర్నర్ మీద ఉంటుంది, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మీద ఉంటుంది. అది ఆయన చేశాడు. అలాంటి తప్పు ఈ ప్రభుత్వం చేస్తుందని నేను అనుకోను. ఖచ్చితంగా మొన్న పిఎస్ఆర్ ఆంజనేయులు గారి రిమాండ్ రిపోర్ట్లోనే అది రిమాండ్ రిపోర్ట్ లాగా లేదు. ఒక ఛార్జ్ షీట్ ఎంత పగడబందీగా ఉండాలో అంత పగడబందీగా ఉంది. ప్రతి రిమాండ్ రిపోర్ట్లో ఉన్న పాయింట్కి సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ కూడా పెట్టేశారు. పెట్టేసినప్పుడే ఫార్మర్ డీజీపీ అని కూడా చూడకుండా కూడా జడ్జి గారు ముందు పార్టీ ఇన్ పర్సన్గా వాదించుకున్నాడు ఈయన పిఎస్ఆర్ ఆంజనేయులు గారు. ఆయన కాన్ఫిడెన్స్ ఏంటంటే నాకు చట్టం తెలుసు,
నేను ఫార్మర్ అంటే డీజీ క్యాడర్లో ఉన్నాను, ఐపీఎస్ని, నేను మాట్లాడితే ఆ జడ్జి గారు కూడా కన్విన్స్ అయిపోతాడు అనుకున్నాడు. కానీ ప్రాసిక్యూషన్ కూడా అదే క్లాత్, అదే టెక్స్టైల్లో భాగం. వాళ్ళు కూడా నీకు ఎంత తెలివి ఉందో అంత తెలివిగాను ప్రతి పాయింట్ని ఒక ఎవిడెన్షియల్గా ఇచ్చేటప్పుడు ఇవాళ ఆయన్ని లోనకి పంపారు. లోనకి పంపేటప్పుడు ఉండే కాన్ఫిడెన్స్ వేరు, ఇవాళ ఉండే కాన్ఫిడెన్స్ వేరు. ఎందుకంటే ఇంతకుముందు కార్తీక్ గారు చెప్పాడు, జగన్మోహన్ రెడ్డి వెళ్ళటం లేట్ అవ్వచ్చు కానీ బయటికి రావటం కూడా అంతే కష్టం అవుతుంది, అంతే లేట్ అవుతుందని. ఏదైనా అంతే. ఇప్పుడు ఇది కూడా ఈయన చేసిన తప్పుల్ని నేను ఏది చేసైనా కింద ఆఫీసర్లు నోరు మూయించగలిగాడు కానీ చట్టాన్ని నోరు మూయించడం ఆయన వల్ల కాదు. లోయర్ ఆఫీసర్స్ అంత ఖచ్చితంగా అండి చాలా బ్రహ్మాండమైన ఎనాలిసిస్ చెప్పారు, మీరే చెప్పారు దాని కన్క్లూషన్ కూడా. ఎట్లా అంటే ఇవాళ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అది పార్టీలో కార్యకర్తల్లో కానీ నాయకుల్లో కానీ విజయసాయిరెడ్డి రాజీనామా తర్వాత నైతికంగా చాలా ధైర్యాన్ని కోల్పోయారు కళ్ళు. ఈ విజయసాయిరెడ్డి లాంటి వ్యక్తే వెళ్ళిపోతే అన్ని పదవులు పార్టీని శాసించాడు. ఆయన చెప్పాడు కదా, నేను ఫలానప్పుడు ఒంటి చేత్తో పార్టీని నడిపించానని. అలాంటి వ్యక్తే వెళ్ళిపోతే అంత అన్నీ ఈయన ఆర్థిక గుట్టుమట్లన్నీ తెలిసిన వ్యక్తి కూడా వెళ్ళిపోయాడు అంటే ఇక ఈ పార్టీకి మనుగడ ఉండదు, ఇతను బయట ఉండడు, ఇతను ప్రజల్లోకి వెళ్ళడు. ఈ పార్టీ అసలు సొంత తల్లిని చెల్లిని కూడా అతను ఏ విధంగా వ్యవహరిస్తున్నాడో అర్థమైపోయింది. ఇక ఇట్లాంటి వ్యక్తిని నమ్ముకుని మనం కుక్కతోక పట్టుకుని గోదావరి ఎదటం సాధ్యం అవుతుందా? ఆ మాత్రం తెలివి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకి నాయకులకి అప్పుడు రాక లేకపోయినా విజయసాయిరెడ్డి ఇండైరెక్ట్గా ఒక ఇంటి ఇచ్చాడు. నేను నాలాంటి ఆడికే ఇక్కడ బతుకులేదు, 3 తరాల నుంచి ఈ కుటుంబంలో అందరూ తెలుసు, నాకు అన్నీ తెలుసు. తర్వాత ఆయన మీద ఉన్న ఈ క్విడ్ ప్రోకో కేసులు అన్నిటిలోనూ నేను A2 ముద్దాయిని, తర్వాత పార్టీ పెట్టడంలో నేను ప్రోద్బలం చేసిన వ్యక్తిని. కాబట్టి నన్నే 3 సంవత్సరాల నుంచి ఇతను ఒక్కొక్క మెట్టు దింపుతూ నన్ను అవమానం పాలు చేశాడు. తట్టుకోలేక నేను బయటకు వచ్చేసాను. ఇక ఏ పదవి వద్దు, రాజకీయం వద్దు, ఇంకా ఏం వద్దు అని ఇండైరెక్ట్గా కూడా ఒక ఇంటి ఆల్రెడీ ఇచ్చేసాడు.